వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు పరలోకంలో సింహాసనాన్ని అధిష్ఠిస్తూ వేలాది దూత గణములతో కెరూబులతో శరాపులతో కీర్తించబడుతూ ఆ పరలోక మహాభాగ్యంలో ఉంటూ ఉన్న యేసు ప్రభు వారు ప్రపంచ మానవాళి పాపాన్ని పరిహరించడానికి కోల్పోయిన సమాధానం, మనుషులు కోల్పోయిన సమాధానం తిరిగి వారికి అందించి తండ్రితో సంబంధాన్ని పునరుద్ధరించడానికి యేసు ప్రభువారు దేవుడిగా ఉండి మనుషుడిగా మనుజావతారుడిగా ఈ లోకంలోకి వచ్చారు. ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరాలు మనుష్య కుమారుడిగా మనుజుడిగా ఈ లోకంలో జీవించారు. 30 సంవత్సరాలు ఈ లోకపు తల్లిదండ్రులైన మరియా యోసేపు వారి కుటుంబంలో వడ్రంగి పని చేసుకుంటూ గడిపిన యేసు ప్రభువారు 30 సంవత్సరాల తర్వాత పరలోకపు తండ్రి, తనను ఈ లోకంలోకి పంపించిన పరలోకపు తండ్రి రాజ్య పనిలో, రాజ్య సువార్తలో ఆయన విరివిగా తన యొక్క పరిచర్యను కొనసాగించారు. 3.5 సంవత్సరాల పాటు పరిచర్య చేసి చివరిలో ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కార్చి చనిపోతారు. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో చివరి 6 రోజుల పరిచర్య అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆ చివరి 6 రోజులు అంటే చివరి రోజుల్లో చేసిన పరిచర్య చాలా మూల్యమైనది. ఎవరైనా చనిపోతూ అంటే మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చనిపోతూ చివరి గడియల్లో చెప్పే మాటలు ఉంటాయి చూడు, అవి చాలా విలువైనవి. ఏం చెప్తారంటే చివరి రోజుల్లో ఒక పెద్దోడ నువ్వు ఆ ఆస్తి తీసుకో, చిన్నోడ ఈ ఆస్తి తీసుకో అంటే కొంచెం విలువతో కూడిన మాటలుగా ఉండేవి. కానీ యేసు ప్రభు వారు చివరి గడియల్లో చేసిన పరిచర్య చాలా విలువైనది. అది మనుషులకు, అలాగే తనతో పాటు ఉన్న శిష్యులకు, ఆయన చేసిన ఒక మంచి సూచక్రియలకు చాలా విలువైనది. ఆ 6 రోజుల పరిచర్యలో అతను చేసిన ఒక సూచక్రియ, ఒక పని ఏంటంటే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనేది దాన్ని దేవుడు శపిస్తాడు. శపించినప్పుడు అది ఎండిపోతుంది. పచ్చగా ఉన్న చెట్టు సైతం ఎండిపోతుంది. దాని విషయంలో అసలు ఎందుకు జరిగింది, ఎందుకు అంజూరపు చెట్టును శపించాల్సి వచ్చిందో ఈరోజు మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వారు చివరి 6 రోజుల పరిచర్యను బేతనియా, యెరూషలేం మధ్యలో ఎక్కువగా చేశారు. ఆయన బేతనియాలో బస చేసి నైట్ టైంలో ఉదయాన్నే మళ్ళీ యెరూషలేంకి వెళ్ళి అక్కడ దేవాలయంలో అక్కడ ఉన్న జనాలకు లేకపోతే శిష్యులకు బోధిస్తూ ఉపదేశిస్తూ ఉంచేవాడు. సో బేతనియా నుంచి యెరూషలేంకి వెళ్తున్నప్పుడు ఆయనకు ఆకలి అయినప్పుడు, మార్గ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆకలి అయినప్పుడు దారిలో అంజూరపు చెట్టు కనపడుతుంది. అంజూరపు చెట్టు కొంచెం దూరంగా కనపడినప్పుడు చూడటానికి చక్కగా పచ్చగా ఉంది, ఆకులతో ఉంది, చక్కగా ఉంది. చూసేటప్పుడు దానికి పండ్లు ఉన్నాయని చాలామంది భావిస్తారు. వారు కూడా భావించి అక్కడికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి చూడగానే ఆకులు ఉన్నాయి, చక్కటి బ్రాంచెస్ ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, చాలా పచ్చగా ఉంది. కానీ ఆ ఆకుల మాటున కాయలు లేవు, పండ్లు లేవు. అంజూరపు చెట్టు ఎలా ఉంటుందంటే ఆకులు విరివిగా ఉంటుంది, ఆకుల మాటున కాయలు పండ్లు కాస్తాయి. ఇలా వెళ్ళి చూడగానే అక్కడ కాయలు లేవు. యేసు ప్రభువు చాలా డిసప్పాయింట్ అవుతారు, చాలా బాధపడి ఇక ఎన్నటికీ నువ్వు కాయలు కాయకుండుగాక అని చెప్పినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మరుసటి రోజు వాళ్ళు ఆ దారి గుండా వస్తున్నప్పుడు పేతురు మిగతా శిష్యులు చూసి, ప్రభువా మరి నిన్న మీరు అన్న విషయము ఈరోజు మొత్తానికి వెండిపోయింది అంటే మీరు విశ్వసించండి, మీరు విశ్వసిస్తే ఈ కొండ సైతం, మీరు మాట్లాడితే కొండ సైతం సముద్రం వెళ్ళి పడుతుంది అని చెప్పి వారికి ఉద్బోధ చేస్తాడు. అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు ఆ అంజూరపు చెట్టును యేసు ప్రభువారు శపించారు? అది ఎందుకు ఒక్క రోజులోనే లేకపోతే కొన్ని గడియల్లోనే ఎండిపోయింది, మొత్తానికి ఎండిపోయింది? నిన్న పచ్చగా ఉన్న చెట్టు ఒక్క రోజులోనే ఎట్లా మొత్తానికి వెండిపోయి ఏర్లు తేలిపోయింది? ఎందుకు? యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉంది, కానీ కాయలు లేవు. యేసు ప్రభు వారు కానీ దేవుడు మనుషులను సృష్టించింది లేకపోతే మనుషులను ఈ లోకంలో క్రియేట్ చేసింది ఉద్దేశం ఏంటంటే ఫలించాలని. ఆ మాటకు వస్తే ఆదాము అవ్వలను క్రియేట్ చేయక ముందే దేవుడు మనుషులు ఫలించి భూమిని స్వతంత్రించుకొని జీవించాలనేది దేవుడి యొక్క ఉద్దేశం.
ప్రతి మనిషి ఫలించాలి. ఫలించడం చెట్టు ఫలించితేనే చెట్టుకు దానికి ఒక అందం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఫలించని ప్రతి చెట్టు, ప్రతి తీగ నరికివేయబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే మనిషిగా ఉన్నవారు ఫలించాలి, చెట్లు ఫలించాలి. అందుకు భిన్నంగా ఏమున్నా దాని ఉద్దేశం అది నెరవేర్చట్లేదు. పూల మొక్కల నుంచి పండ్లు ఆశించాం కదా, పూల మొక్కల నుంచి పూలే ఆశిస్తాం. టేకు చెట్టు నుంచి పండ్లు ఆశించాం, టేకు చెట్టు నుంచి కలపే ఆశిస్తాం. అంటే ఏ చెట్టుకైనా ఒక ఉద్దేశంతో రూపొందించబడినప్పుడు అది ఆ ఉద్దేశం నెరవేర్చాలి. ఆ ఉద్దేశం నెరవేర్చినప్పుడు అది వ్యర్థమైపోతుంటుంది. ఇప్పుడు మనిషిగా మనం అందరం ఫలించాలి. అంజూరపు చెట్టు ఉద్దేశం ఫలించాలి, కానీ ఫలించకుండా విస్తారంగా బ్రాంచెస్, విస్తారంగా ఆకులు కలిగి ఉంది, కానీ అతి ప్రాముఖ్యమైన ఫలములు అందించడంలో మాత్రం ఆ చెట్టు విఫలమైంది. అందుకే దేవుడు ఆ చెట్టును శపించాడు. అయితే మనుషులకు దేవుడు ఏం లెసన్ చెప్తున్నాడంటే, దేవుడి ఉద్దేశం కూడా అదే. ఆదాము అవ్వలను సృజించినప్పుడు కానీ, మనుషులు సృజించినప్పుడు కానీ మీరు ఫలించి అభివృద్ధి పొందాలి, ఫలించాలి. ఈ ఫలం అనేది మన శారీరకంగా ఫలం ఉంటాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఆ తర్వాత పిల్లల్ని కంటాం, ఇది ఒక రకమైన ఫలం. అయితే ఆధ్యాత్మికంగా ఫలించడం అనేది దేవుడి యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆత్మ ఫలములు ఫలించే వారిగా మనం అందరము ఉండాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఫలించటం అనేది దేవుడి యొక్క చిత్తం. డెవలపింగ్, గ్రోత్, ఫ్రూట్ఫుల్నెస్ అనేది దేవుడు మన నుంచి ఆశిస్తున్న విషయం. ఒక యజమాని తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటించినప్పుడు దాని నుంచి ఫలములు కోరుకున్నాడు. ఆ ఫలములు రానప్పుడు తోటమాలికి చెప్పాడు, దీన్ని నరికివేయమని చెప్పి. అంటే దేవుడు మన నుంచి కూడా ఫలములను ఆశిస్తున్నాడు. ఫలములు రానప్పుడు మనం వ్యర్థంగా ఈ భూమి మీద ఎందుకు అని దేవుడు ఉద్దేశించాడు. ఇప్పుడు ఆ అంజూరపు చెట్టు కూడా ఫలములు లేనప్పుడు వ్యర్థంగా ఎందుకు ఇది ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అయితే అంజూరపు చెట్టు వేషధారణ కలిగిన చెట్టుకి సాదృశ్యంగా ఉంది, వేషధారణ కలిగిన మనుషులకు సాదృశ్యంగా ఉంది. చూడటానికి చాలా చక్కగా ఉంది, దూరం నుంచి ఆకర్షిస్తుంది, పచ్చగా ఉంది, ఆకులు కలిగి ఉంది, అనేక కొమ్మలు కలిగి ఉంది. కానీ దగ్గరికి వెళ్ళి దాని కాయలను తిందామనుకున్నప్పుడు, కాయలను కోరుకుందాం అనుకున్నప్పుడు కాయలు లేకుండా అది భ్రమపరుస్తుంది. బయటికి ఒకలాగా, లోనకు ఒకలాగా ఉంది. వేషధారణ కలిగి ఉంది. వేషధారణ కలిగిన మనుషులన్నా, వేషధారణ కలిగిన వ్యక్తులన్నా దేవుడికి అసహ్యం. ఇప్పుడు ఆ చెట్టు వేషధారకులుగా ఉన్నవారు, వేషధారణ ప్రవర్తన కలిగిన వారికి సాదృశ్యంగా ఉంది. క్రైస్తవుల్లో చాలామంది వేషధారణ కలిగి ఉంటారు. బయటికి మంచి క్రైస్తవులుగా, భక్తిపరులుగా, చాలా మంచివారుగా కనపడతారు, కానీ వారిలో ఆత్మఫలములు, నిజమైన ప్రేమ ఫలాలు అనేవి కరువైపోతున్నాయి. వేషధారణగా ఉంటున్నారు. బయటికి చూడటానికి, మనుషులకు చూడటానికి చాలా చక్కగా ఉంటారు, భక్తిపరులుగా ఉంటారు, ఫలిస్తున్నట్టుగానే కలరింగ్ ఇస్తారు, కానీ లోన నిజమైన పండు, నిజమైన ఫ్రూట్ అనేది వాళ్ళు లేకుండా పోతుంది. వేషధారణ, బయటికి ఒకలాగా, లోనకు ఒకలాగా కనపడుతుంటారు. ఈ చెట్టు బయటికి ఒకలాగా కనపడేది, లోన మాత్రం పండ్లను ఇవ్వలేని చెట్టుగా ఉంది. చాలామంది వేషధారణ కలిగి జీవిస్తూ ఉన్నవారు, అటువంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మి వేస్తాడు. వేషధారకులను ఇష్టపడాడు, ఫలించే వారిని ఇష్టపడుతుంటాడు, ఫలములు కలిగిన వారిని ఇష్టపడుతుంటాడు. అందుకే ఆ చెట్టును శపించిన ఉద్దేశం ఏంటంటే, మనుషులందరికీ ఒక లెసన్ నేర్పాలి, శిష్యులందరికీ ఒక లెసన్ నేర్పాలి. ఏంటంటే వేషధారణ కలిగి ఉండవద్దు, ఫలించాలి. దేవుడు ఆది నుంచి ఉంచిన ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ ఫలించాలని. అటువంటి ఫలము లేనప్పుడు దేవుడు బహుగా కోప్పడతాడు, బహుగా అసహించుకుంటాడు, ఒక రకంగా శపిస్తాడు. ఆ చెట్టు శపించడం వల్ల మొదళ్లతో పాటు మొత్తం సమూలంగా ఎండిపోయింది. ఈరోజు ఒకవేళ ఫలించని ప్రతి తీగ నరికివేయబడుతుంది. ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి రెడీగా ఉంటుంది. ఈరోజు ఫలించటం దేవుడి యొక్క, యేసు ప్రభు యొక్క, మన పట్ల యేసు ప్రభు యొక్క ఉద్దేశం. అటువంటి ఫలములు కలిగి వేషధారణ జీవితాన్ని, హిపోక్రసీని వదిలివేసి చక్కటి జీవితాన్ని, ఫలించే జీవితాన్ని మనందరము పొందుకుందుముగాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.